తనకు ఇష్టమైన మాట అశ్వత్థామ నోట విని దుర్యోధనుడు సంతోషించాడు. అశ్వత్థామ మాట సంతోషంతో గౌరవంతో కూడినది, యథార్థమైనది, తనకు మేలైనది, శుభమైనది. దుర్యోధనుడు తన మనస్సును నెమ్మదిపరుచుకొని తన బాహుబలాన్ని ఆశ్రయించి కర్ణుడితో ఇలా అన్నాడు: కర్ణ, నీ పరాక్రమం, నాతో నీకున్న స్నేహం నాకు బాగా తెలుసు. అయినా మహాబాహు, నీకు హితకరమైన మాట చెబుతాను, విను. వీరా, నా మాట సావధానంగా విన్న తర్వాత తగిన దాన్ని చేయవలసినది. ప్రాజ్ఞులలో శ్రేష్ఠుడివైన నీవే నాకు పెద్ద ఆధారం. నా సేనాపతులు అతిరథులు అయిన భీష్మ ద్రోణులు హతులయ్యారు. వారికంటే చాలా ఎక్కువ శక్తిశాలివి అయిన నీవు నాకు సేనాపతివి కావాలి. రాధేయ, ఆ మహాదానుష్కులు ఇద్దరు వృద్ధులు, అర్జునుడి మీద ప్రేమ వాత్సల్యం కలిగిన వాళ్ళు. నీ మాట వల్ల వారిని గౌరవించాను. కర్ణ, తాను తాతను అనే సంబంధంతో భీష్ముడు పాండవులను మహాయుద్ధంలో 10 రోజులు రక్షించాడు. నీవు శస్త్ర సన్యాసం చేయగా మహాయుద్ధంలో అర్జునుడు శిఖండిని ముందు ఉంచుకొని భీష్మ పితామహుణ్ణి పడగొట్టాడు. పురుషశ్రేష్ఠ, ఆ మహాదానుష్కుడు అలా హతుడు కాగా అంపశయ్యను ఆశ్రయించగా నీవు చెప్పటం వల్ల ద్రోణుడు సేనాపతి అయినాడు. శిష్యులు కావటం వల్ల పాండవులను ఆయన కూడా రక్షించాడని నా అభిప్రాయం. వృద్ధుడైన ద్రోణుణ్ణి ధృష్టద్యుమ్నుడు త్వరగా సంహరించాడు. మహావీర, ప్రధానులైన వారు ఇద్దరు చనిపోగా యుద్ధరంగంలో నీతో సమానుడైన యోధుడు బాగా ఆలోచించినా నాకు కనపడటం లేదు. మాకు విజయాన్ని కలిగించటంలో నీవే సమర్థుడివి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. పూర్వము, మధ్యలో, చివర కూడా నీవే మాకు మేలు చేశావు. అలాంటి నీవే ధురంధర పురుషుడి వలె యుద్ధరంగంలో సేనా నిర్వహణ భారాన్ని మోయదగిన వాడివి. కాబట్టి నిన్ను నీవే స్వయంగా సేనాపతిగా అభిషిక్తుణ్ణి చేసుకో. అవ్యయుడు, ప్రభువు అయిన కుమారస్వామి దేవతలకు సేనాపతి అయినట్లు నీవే కౌరవ సేనా భారాన్ని వహించవలసినది. మహేంద్రుడు దానవులను వలె నీవు ఈ శత్రువులను అందరినీ జయించు. యుద్ధంలో నిలిచిన నిన్ను చూస్తే పాండవ సేనలోని మహారథులు, పాంచాలురు విష్ణువులు చూసిన దానవుల వలె పారిపోతారు. కాబట్టి పురుషశ్రేష్ఠ, ఈ మహాసైన్యాన్ని నీవే నడిపించు. యుద్ధ సన్నద్ధుడవై నీవు నిలిస్తే మందబుద్ధులైన ఆ పాండవులు, అమర్చులతో కూడిన ఆ పాంచాలురు, సృంజయులు కూడా పారిపోతారు. ఉదయించిన సూర్యుడు తన తేజస్సుతో వెలుగులను వెదజల్లుతూ చీకటిని పోగొట్టినట్లుగా నీవు శత్రువులను బాగా తప్పింపజేయి. భీష్మ ద్రోణులు నేలకూలగా కర్ణుడు పాండవులను జయిస్తాడు అని నీ పుత్రునికి బలమైన ఆశ కలిగింది. ఆ ఆశను మనసులో పెట్టుకొని కర్ణునితో ఇలా అన్నాడు: సూతపుత్ర, అర్జునుడు నీ ఎదుట నిలబడి ఎప్పుడు యుద్ధం చేయాలని అనుకోడు. అప్పుడు కర్ణుడు అన్నాడు: గాంధారిపుత్ర, ఇంతకుముందు నీ ఎదుట పుత్రులతో శ్రీకృష్ణుడితో సహా పాండవులను అందరినీ జయిస్తాను అని చెప్పాను. మహారాజా, నీ సేనాపతిని అవుతాను, ఇందులో సందేహం లేదు. ధైర్యం తెచ్చుకో. పాండవులు పరాజితులు అయినట్లే భావించు అని కర్ణుడు అన్నాడు.